శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ వరమహాలక్ష్మి అనుగ్రహంతో మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపే వరలక్ష్మి వ్రతం కదండి. అందుకే నేను కూడా పూలమాలను సిద్ధం చేసుకుంటూ మీతో నాకు తెలిసిన కొన్ని విషయాలని మరియు పెద్దల ద్వారా తెలుసుకున్న మరికొన్ని విషయాలను మీ అందరితో పంచుకోవాలనే ఆలోచనతోనే ఈ వీడియో చేశానండి. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ సబ్స్క్రైబ్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు నేను మీతో చెప్పబోయే విషయాలు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు కొందరైనా ఉంటారు కదండి. వారికైనా నా మాటలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చెబుతున్నాను. వ్రతం కోసం ఏమేమి కొనాలో, ఏం సమకూర్చుకోవాలో, ఏ పనులను ఏ టైంకి ఎలా చేసుకోవాలో అనే విషయాలన్నిటి గురించి ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని ఉంటారు కదండి. ఆ ప్రణాళికలో భాగమే షాపింగ్స్ అని, ఇంట్లో పనులని మరియు వ్రతానికి కావలసిన ప్రత్యేకమైన పనులను అన్నిటినీ కూడా 2 రోజుల ముందే మనం మొదలు పెడతాము. ఇలా అన్ని పనులను చేస్తూ మళ్ళీ వ్రతం రోజు కూడా అమ్మవారికి 3 రకాల, 5 రకాల లేదా 9 రకాల నైవేద్యాలను కూడా అమ్మవారికి వండుతాము. అలాగే అమ్మవారి అలంకరణ మరియు చుట్టూ డెకరేషన్ మరియు పూజకు కావలసిన సామాగ్రిని అంతటిని కూడా సిద్ధం చేసి పెట్టుకోవడం చేస్తాము. శుక్రవారము తెల్లవారుజామునే నిద్రలేచి ఇలా ఎన్నో పనులను చేసి తీరా అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేసరికే మనం ఎంతో అలసిపోతాం. ఇలా అలసిపోవడం వలన పూజ మీద పూర్తి శ్రద్ధను పెట్టకపోవడం వలన పూర్తి ఫలితం దక్కదు. దయచేసి నా మాటలని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అందుకే చెబుతున్నానండి. ఎక్కువ శ్రద్ధను అమ్మ పూజపై పెట్టడం వలన ఎక్కువ ఫలితాన్ని, అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇది నేను ఊరికే చెప్పడం లేదండి. అమ్మ అనుగ్రహం పొందిన అనుభవంతోనే మీకు ఇదంతా చెబుతున్నాను. అందరూ ఆ తల్లి అనుగ్రహం కోసమే కదండి ఎన్నో పనులతో కష్టపడి ఉంటారు. మనం పూర్తి శ్రద్ధని, భక్తిని, ఓపికని పెట్టకుండా పూజ చేస్తే ఆ తల్లి పూర్తి అనుగ్రహం కూడా మనకు దక్కదు కదండి. అప్పుడు మనకు అది బాధే కదా. అందుకే ఎవరికి కుదిరినంతలో వాళ్ళు అలంకరణనే కానీ, నైవేద్యాలే కానీ చేయండి. నిజం చెప్పాలంటే ఆ తల్లిని మనం ఎంత భక్తి భావనతో ఆరాధించామా, ఎంత శ్రద్ధతో పూజ చేశామా, ఆ తల్లి మీద ఎంత నమ్మకంతో ఉన్నామా అన్నది మాత్రమే ఆ తల్లి చూస్తుందండి. అలా మనం ఒక్క నైవేద్యం పెట్టి భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని ఆరాధిస్తే చాలు, ఆ తల్లి ఎంతో పొంగిపోతుంది. ఆ వరమహాలక్ష్మీదేవి మన ముందే కూర్చొని ఉంది అనే భావనతో గనక మనం శ్రద్ధగా పూజని ఆచరిస్తే వరాలను కురిపించే ఆ వరమహాలక్ష్మీదేవి ఎవరెవరి కోరికల నిమిత్తం వారికి వరాల జల్లును కురిపించి తీరుతుంది. అందులో సందేహమేమీ లేదు. భగవత్ శంకరాచార్యులు భిక్షాటనికి ఒక పేద ఇంటికి వెళతాడు. అప్పుడు ఆ పేద తల్లి ఇంట్లో శంకరాచార్యుల వారికి ఇవ్వడానికి ఏమీ ఉండవు. అప్పుడు ఆమె శంకరాచార్యుల వారిని వట్టి చేతులతో పంపించడం ఇష్టం లేక తన దగ్గర ఉన్న ఒకే ఒక ఉసిరికాయని ఇస్తుంది. ఆ తల్లి పేదరికాన్ని చూసి శంకరాచార్యుల వారికి చాలా బాధ వేస్తుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకధార స్తోత్రం ద్వారా స్తుతిస్తాడు. ఆ స్తోత్రానికి తరించిపోయిన తల్లి ఆమెకు బంగారు ఉసిరికాయలనే వర్షంలా కురిపించింది. అంతటి కరుణా కటాక్షాలు కలిగిన తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ తల్లి మనకు ఇవ్వాలనుకుంటే ఎంతైనా ఇస్తుంది అని చెప్పడంలో ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది. అందుకే పూజలో ముఖ్యమైనవి భక్తి, శ్రద్ధ, నమ్మకం. ఈ 3 ఉంటే చాలు, ఎలాంటి ఫలితాలైనా సులభంగా పొందవచ్చు. అందుకేనండి నేను మీకు ఈ విషయాలని మరీ చెబుతున్నాను. ముందుగా ఎంత అలసిపోయినా సరే
పూజ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇంకాస్త ఓపికను తెచ్చుకొని శ్రద్ధగా పూజను ఆచరించి ఆ తల్లి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో అందరము కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ వరమహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. దయచేసి వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఈ వీడియో ద్వారా మీ అభిప్రాయాలను నాతో పంచుకోవాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.